అందరికీ మరణాత. పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటంలోకి వచ్చిన ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి అభ్యాస ధ్యాన శక్తిని ప్రభు మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో మనమున్నాము. ఆత్మ కుమ్మరింపు దినాల్లో మనము 3వ దినము వాక్యము కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చదువుకుందాం. తండ్రి యందు మేము నాయందు తండ్రి ఉన్నామని నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయందు నేను చెప్పటలేదు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందును నేనును నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి. లేదని క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వసించేవాడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధి నిలుపు నాలో, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా, ఆత్మను నాకిమ్మయ్యా. ఈ సన్నిధి నిలుపు నాలో, వృద్ధాప్యములో తనుండి మా బాధలలో పాలుంది, దుఃఖములను ఓదార్చి మా తండ్రి ఆత్మను మాతో నుంచి మమ్ము నడిపించుము దేవా. మమ్ము నడిపించుము దేవా. ఈ సన్నిధి నిలుపు మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, ఆత్మాభిషేక కూటాల్లో 3వ దినము పరిశుద్ధాత్మ క్రియ అన్న అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి గారు చేయించిన క్రియలను మాతో తండ్రి వివరించమని, యేసయ్యా ఇదిగో నాలో నా తండ్రి నివసించుచున్నారు, నాలో నా తండ్రి క్రియలు చేయుచున్నారు గనుక న్యాయందు విశ్వసించేవారు తండ్రి ప్రభువా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తున్నాను, ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తున్నాను. మీరును ఆయన మీలో నివసించి మీ క్రియలన్నీ కూడా ఆయన చెయ్యను అనుచున్న మాటను యోహాను సువార్త 14వ అధ్యాయములో నుండి ఇంత గొప్ప మర్మమును తండ్రి ప్రభువా మాకు బయలుపరిచినందుకు స్తుతులు. దేవా, మాలో నివసించి మా క్రియలన్నీ చేయుచున్న పరిశుద్ధాత్మ తండ్రి గారు చేయు క్రియలన్నీ కూడా మాకు వివరించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు
ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి గారితో ఆత్మలో ఆత్మ ఏకీపించి ఎలాగ క్రియలు చేయవలెనో మాతో మాట్లాడమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యన్న యేసు క్రీస్తు ప్రభువాన్ని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. కూర్చుందాం. ఈరోజు అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ క్రియ. అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేయు పనులు. ఎవరు చేయు పనులంట? ఈరోజు మన పనులు మనకు ఎవరైనా చేసేవారు ఉన్నారా? మన పనులు మనకు చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఎంత బిజీగా ఉన్నారో నువ్వు చేసుకో అని చెప్పేవారు, కానీ నీకు నేను చేసి పెడతాను అనేవారు ఎవరో లేరు. విచారమైన కాలం ఇది, భయంకరమైన దుఃఖ కాలము. గనుక ఎవరు చేసినా చేయకపోయినంట దేవుడు మన కొరకు పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఇచ్చి పనులన్నీ జరిపిస్తామన్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. మనం చేసుకుంటే అది అవుతుందో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ తండ్రి గారు చేస్తే అవుతాదా అవదా? మరి అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? మనకు పని చేసేవాడు మానవుడు కాదు, ఎవరంట? పరిశుద్ధాత్ముడు. కనుక ఆయన పరిశుద్ధుడు, కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధుడిగానే ఉండాలి. కనుక మనము పరిశుద్ధులుగా ఉండడాన్ని బట్టి దేవుడంట మనతో ఉండి ఆయన ఎలా చేస్తున్నాడో మనం ఈ క్రియలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం. కనుక ఈ పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటములో ఈ 3వ దినము పరిశుద్ధాత్మ క్రియ అనగా ఏం చేస్తాడు అంటే, మనిషికి గుండె ఎంత అవసరమో అంతే పరిశుద్ధాత్మ కూడానంట మనిషికి అవసరమై ఉన్నది. గుండె ఆగిపోతే ఇంకేమనుందా? తీసుకెళ్ళి వెంటనే పాతి పెట్టేస్తారు. పరిశుద్ధాత్మ అంటే మనకి ఎవరు చెప్పండి? నీ దేహాన్ని దేవాలయముగా మార్చుకునేవాడు ఎవరంటే అంత్య దినములో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. మీ పిల్లలు, కుమారులు, కుమార్తెలు ప్రవశించాలి, ముసలివారు కలలు కనాలి, యవనస్తులు దర్శనములు చూడాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధమైన కుటుంబంగా ఉండండి. ఏ కుటుంబంగా ఉండాలట? పరిశుద్ధమైన కుటుంబంగా ఉండాలి. అందుకే ఈ 10 దినాలు కూడా దేవుడు ఏదో ఒక రకంగా మనలను, మన కుటుంబాన్ని ఒక పరిశుద్ధమైన కుటుంబంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ మరి చక్కటి ఈ 10 దినాలు కూడా దేవుడు ఏర్పాటు చేశారు. ఎంతమంది పరిశుద్ధులుగా సిద్ధపడి ఎంతమంది ఆయనతో పని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో చూడండి, వాళ్ళు రాగలుగుతున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు దేవుని సన్నిధానంలో మనం నేర్చుకోబోయే మాటలు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి నుండి చివరి వరకు కూడా నేను వెళ్ళిపోతున్నాను, నేనుండు స్థలంలో మీరుండిలాగన మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్తున్నాను, గనుక మీరు నా దగ్గరకు రాలేరు, గనుక దానికి రావడానికి మీ అందరిని కూడా సిద్ధపరచడానికి అనాథులుగా విడిచిపెట్టకుండా నా నామమున తండ్రిని వేడుకొని మీ అందరికీ కూడా ఆదరణకర్తను ఇస్తాను, పరిశుద్ధాత్మ తండ్రిని ఇస్తాను అని చెప్తూ ఒక చక్కటి విషయాలు ఈ అధ్యాయం అంతా కూడా శ్రద్ధగా చదువుకుంటే ఎంత చక్కగా విపులముగా యేసు ప్రభు వారు ఒక్కొక్క మాట చెప్తున్నారంటే ఈ అధ్యాయంలో చక్కటి విషయాన్ని చెప్తున్నారు. కనుక 10వ వచనంలో ఏముందంటే, తండ్రి నాయందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా?
నేను మీతో చెప్పిన మాటలు నా అంతట నేను చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలను చెయ్యుచున్నాడు. యేసయ్యలోనంటే ఎవరున్నారు చెప్పండి? తండ్రి ఉన్నాడు. యేసయ్య చేసిన కార్యాలన్నీ కూడా అంటే ఎవరు చేశారంట? తండ్రి చేశారు అని ఎవరు చెప్తున్నారు? యేసయ్యే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యేసయ్యే చెప్తున్నారు. చూడండి, మరలా యేసయ్యే చెప్తున్నారు, మీలో కూడా మీ కార్యాలు చేయడానికి నేను పరిశుద్ధాత్మ తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మను మీకు ఇస్తున్నాను అని ఈ అధ్యాయంలో క్లియర్గా రాసేశారు. నాకంటే పవర్ఫుల్గా చేయబోతారు మీరు, నమ్మండి. ఎంత అద్భుతకరమైన అధ్యాయం ఇది. దేవుడు మానవుడు మిళితమైపోయి చేసే మంచి మంచి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎవరెవరట? దేవుడు మానవుడు ఏమైపోతున్నారు? మిళితమైపోతున్నారు. కనుక మనము ఎలాగుండాలో ఇక్కడ ఈ అధ్యాయంలో ఆయన మనతో ఎలా ఉంటాడో చెప్తున్నారు. కనుక ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తండ్రి తలస్తాడు, కుమారుడు పూనుకుంటాడు, పరిశుద్ధాత్మ కార్యం చేస్తుంది. ఒక్కరు ముగ్గురు ఒక్కరు. ఆత్మలో ఆత్మ ఏకీవించినట్లుగా మొత్తం బైబిల్ గ్రంథం చెప్తుంది. తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. చూడండి, సమస్తం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. అన్ని చేసేదంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కగా ఈరోజు చూడండి ఏ పండుగ ఇచ్చాడంట? చూడండి, ఆదివారం అనగానే ఏ పండుగ? పునరుద్ధాన పండుగ. చనిపోయి తిరిగి లెగిసి చూడండి మనకంటే ఏమిచ్చాడు? పునరుద్ధాన ఫలాన్ని ఇచ్చాడు. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవారు వినాలి. సంఘం అనగానే ఈరోజు మనందరినీ నడిపించడానికంటే ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చారు. అందుకే ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయంలో ఏముంది? దుఃఖపరచుకోడి. ఎవరిని? తండ్రినంట తనయుడు దుఃఖపరుస్తాడు. తండ్రి చెప్పిన మాట అస్సలు ఎవరంటారంటే అందుకే కంటేనే కూతురే కనాలి, ఎవరిని కనకూడదు? కొడుకుని అస్సలు కనకూడదు అని ఒక చక్కటి మాటలను చెప్పుకుంటా ఉంటారండి. ఎందుకంట కొడుకు ఏం చేస్తాడు? తనయుడు అంటే కొడుకు ఏం చేస్తాడు? దుఃఖపరుస్తాడంటే ఎవరిని? చూడండి, అలాగా నీ తండ్రిని నువ్వు దుఃఖపరుస్తున్నావో, దుఃఖపరచకు. పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరచు. దుఃఖపరచకుండా ఎలాగుండాలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు ఆయన. ద్వేషం, కోపం ఇవన్నీ కూడా ఉండకూడదు, విసర్జించు. యేసయ్యలాగా నీవు నేను మనం అందరం కూడా క్షమించండి, పాపాలు క్షమించండి, ఒకరి పట్ల ఒకరు కరుణావృతులై ఉండండి. చూడండి, ఒకరినొకరు ప్రేమించండి. ఇది ఎవరు చెప్తున్న మాటలు ఇవి? తండ్రి గారిని దుఃఖపరచకుండా ఉండాలంటే ఇవన్నీ విసర్జించేయాలండి. ఏ లక్షణాలతో ఉంటున్నారు? చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క లక్షణం మనకు కనబడకూడదు. ఏ లక్షణాలు కావాలి? ఆత్మ ఫలము. ఆ 9 లక్షణాలతో పరీక్షించుకోవాలి. ఆ 9 లక్షణాలతో మనం నింపబడాలి. అదే ఆత్మ నిండి ఉండుట. చూడండి, ప్రేమతో నింపబడాలి, సంతోషముతో నింపబడాలి, సమాధానముతో నింపబడాలి, దీర్ఘశాంతముతో నింపబడాలి, దయాళత్వముతో నింపబడాలి, విశ్వాసముతో నింపబడాలి, సాత్వికముతో నింపబడాలి, ఆశానిగ్రహం. ఇవి 9 లక్షణాలతో నింపబడటమే ఆత్మతో మనం నింపబడడం. నీ దేహాన్ని దేవాలయముగా చేయడానికంట ఎవరు వచ్చారంటే
చూడండి, పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చారు. పరిశుద్ధాత్మ చేయ కార్యం అంటే మనుషులు మనసుని నిర్మిస్తారు. ఏం చేస్తారంటే ఆయన మనసులో మనిషిని ఎవరిని చేశారు చెప్పండి. చాలా మంది బైబిల్ గ్రంథాలు తీస్తానంటాం. ఆదామును తండ్రి అయిన దేవుడి గారు చేశారు. యేసు ప్రభు వారు చేసింది ఎవరు? మరియా గర్భము ధరించింది అన్న వాక్యాన్ని ఒకసారి మనం చదవండి. పరిశుద్ధాత్ముడే గర్భమును ధరింపచేశారు అని రాయబడింది. ఈ భూమి మీదకి యేసై రావడానికంట, యేసైనంటే ఎవరు చేశారు? పరిశుద్ధాత్మే చేశారు. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. చూడండి, ఆమె గర్భం ధరించిన పరిశుద్ధాత్మ వలనే కలిగినది. అంటే ఇప్పుడు మనకేంటంట ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధుడుగా జన్మింపచేయాలని ప్రతి గర్భములో ప్రతి ఒక్కరిని నిర్మించడానికి ఆయనను దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనకు కనపడుతుంది. కానీ నైజ పాపను బట్టి, నైజ స్థితిని బట్టి ఇప్పుడు జరుగుతున్న పద్ధతిని అందరూ ఎంచుకున్నారు. కానీ వాస్తవానికి దేవుడు ఇచ్చిందంటే ఏంటి? తండ్రి తలస్తాడు, కుమారుడు పూనుకుంటాడు, పరిశుద్ధాత్మ మనిషిలో మనిషిని జన్మింపచేస్తాడు. మనసులో మనిషిని జన్మింపచేస్తాడు. ఆయన చేసే కార్యములో ఇది ఫస్ట్ కార్యము. దేవునికి స్తోత్రం. చూడండి, ఏ కార్యములైనా సరే ఆయన లేకుండా లేడు. తండ్రి అంట తన పోలుకును చొప్పున చేద్దామని చేసి ఒక మట్టిని తీసంట తన రూపాన్ని ఇచ్చినప్పుడు అంట నాసిక రంధ్రంలో ఓదగా ఏమయ్యాడంట? నరుడు జీవవాయువు ఓదగా నరుడు జీవ ఆత్మ ఆయను. మరలానంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు పునరుద్ధానం అయిన తర్వాత శనివారం ఆరాధన చేసుకోలేదని ఆదివారం కూడుకున్నారంట. ఆదివారం కూడుకున్నప్పుడు అంటే యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు తెలుసా? అని ఊదాడు. ఊదగానంటే వాళ్ళు ఏమైపోతారు తెలుసా? ఇక్కడ నుంచి పునరుద్ధానంలో నుండి మీరందరూ పరిశుద్ధులే, ఇంకా మీరు పాపంతో ఓడకూడదంట పరిశుభ్రపరిచేసాడు అని ఊదగానే ఏమైపోయారంట? శుభ్రం అయిపోయారు. పాపం అనే జీరపోయింది. మరి అంట యేసు ప్రభుతోనే ఇలా మాట్లాడుతుంది. తోటమాలి 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 నా ప్రభువును ఎవరు ఎత్తుకుపోయారో నాకు చెప్తావా? ఎవరితో మాట్లాడుతుంది? యేసయ్య ఊదిన ఊదులోనంట పాప నైజం పోయింది. పోయి ఏమొచ్చింది? ఆత్మనేత్రం వచ్చింది, ఆత్మీయ స్థితిలోకి వచ్చింది. ఈరోజు నీ శరీరాన్ని చూడవలసిన స్థితి అయిపోయింది. దాని నేత్రం ముయ్యబడింది. ఎప్పుడైతే పునరుద్ధానమైందో అప్పుడంట ఏ నేత్రం తెరబడింది? పరిశుద్ధమైన స్థితి వచ్చేసింది. అందుకేనంట ఊదేడు. ఊదగానే ఏమన్నాడు తెలుసా? ఇక్కడి నుంచి మీరు పరిశుభ్రంగా ఉండండి భక్తితో, ఇంకా మరలా మీలోకి పాపాన్ని రానివ్వకండి, ఇక్కడి నుంచి మీరు జీవాత్మతో జీవించాలి అని అంటే ఆయన ఏం చేశాడు? ఊదాడు. ఊదుట అని అర్థం ఏంటంటే ఇంక శుభ్రం అయిపోవాలి. మీరు ఎక్కడైనా టేబుల్ మీద బైబిల్ పెడుతున్నారు, బైబిల్ పెట్టేటప్పుడు అక్కడ అంత దుమ్ము ఉంటుంది. ఏం చేస్తారు అంట, అప్పుడు ఏమైపోద్ది దుమ్ము? అలాగే నీలో ఉన్న, చూడండి, మనలో ఉన్న, వారిలో ఉన్న, చూడండి, అపవిత్రాత్మ అంటే ఏం చేశాడు? ఆయన ఊదేశాడు. ఊదేస్తే చూడండి పోయింది. ఈరోజు మనం ఇంకా ఏ నేత్రంతో ఉంటున్నాం? శరీర క్రియల్లోనూ మనం ఉంటున్నామా? ఇక్కడి నుంచి మనం ఉండవలసింది ఏ క్రియల్లోనంట? అందుకని యేసయ్య మనందరికీ కూడానంట ఒక చక్కటి మాటలను
చెప్తూ ఇక్కడి నుంచి ప్రతి మనుషుడు ఆ మనసులో దేహాన్ని దేవాలయంగా మార్చడానికి ఎవరు వచ్చేసారు? నీ దేహముకు దేవాలయము పరిశుద్ధాత్మని నువ్వు ఎరుగవా? అందుకే ఏమయ్యాడు? ఊదేడు. ఊదగానే ఏమైంది? వెళ్ళిపోయారు. శుభ్రమైపోయింది. హృదయం అంతా శుభ్రమైపోయింది, శివంతా శుభ్రమైపోయింది, కన్నంతా శుభ్రమైపోయింది, అన్ని శుభ్రమైపోయినాయి. పాపం అన్నది లేదు. మరియ ఏడుస్తుంటే దూతలు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరినన్నారు? మరియని అన్నారు. ఎవరన్నారు? దూతలు అన్నారు. మరలా ప్రభు కూడా అదే అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మరియా అనగానే ఆ బోధకుడా అంది. ఈరోజు చాలా ప్రమాదకరమైన స్థితి. ఈ నైజ స్థితి చూడండి, ఇంకా విడిచిపెట్టలేకపోతున్నారంట. చూడండి, ఈరోజు నీతో నివసించడానికి, నీలో నివసించడానికి, నీకు పని చేయడానికి ఎవరు వచ్చేసారు? ఎంత గొప్ప అద్భుతకరమైన విషయాలు! పునరుద్ధానం జరిగిన తర్వాత ఒక్కసారిగా చూడండి, యేసుక్రీస్తు నామములో ఉన్న వారందరికీ కూడానంట అతిథిమైన శక్తి ఇవ్వబడింది. నువ్వు ఇంకా ఏ స్థితిలో చూస్తున్నావు? ఇంకా శరీర నేత్రమని చూస్తున్నావా? ఇంకా శరీర తలంపులే చూస్తున్నావా? ఇవన్నీ కూడానంట ఏడుపు తప్ప ఇంకొకటి కనబడదు. ఆరోహణమైనప్పుడంట శిష్యులు చూడండి చూసి నమస్కరించి ఆనందముతో దేవాలయంకి వెళ్ళి దేవుణ్ణి 10 దినములు ఎడతెగక దేవాలయంలో ప్రార్థన చేసుకున్నారు. దేవాలయం కంటే వాళ్ళు ఎలా వచ్చేసారు? ఆనందముతో వచ్చేసారంట. ఎందుకు వచ్చారు? నాకింత గొప్ప భాగ్యం ఇచ్చావా, సదాకాలము నాతో ఉంటారని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువా అని అంట ఆనందముతో వెళ్ళిపోయారు. ఆనందముతో ఉన్న వారికంట ఆరోహణ భాగ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. నిరాశతో ఉన్న ఏడుపుతో ఉన్న వారికంట చూడండి అవరోహణ స్థితి కిందకి లాగేస్తుంది. జాగ్రత్త. ఏడిసే నేత్రములు పోయినాయి. యేసుప్రభు వచ్చారని అంత శ్రమలో కూడా ఈ గిన్నె నాతో తొలగించన్నాడు, కానీ కంట్లో నుంచి ఒక్క నీరు వచ్చిందా? ఈరోజు మన అన్ని కూడా ఎవరు అనిపించేశారు? యేసే అనిపించేశాడు. ఇంక వెళ్ళిపోతూ అంటున్నాడు, నాకన్నా మీరు గొప్పవారుగా ఉండాలి. నాలో నివసించింది నా తండ్రి, నాలో చేసింది నా కార్యాలు నా తండ్రి చేశాడు. ఇక్కడ నుంచి మీలో నివసించేది పరిశుద్ధాత్ముడు. మీరు చేయబోయే పరిశుద్ధాత్మ కార్యాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన కుటుంబం ఉండాలి. మీ పిల్లలు ప్రవశించాలి. మీ పిల్లలు ప్రవశించాలి. యవనస్తుల దర్శనాలు చూడాలి, దర్శనములు చూడాలి, ముసలివారి కలలు కనాలి. ఇక నుంచి ఈ లోకానికి మీరే ఒక పరిశుద్ధాత్మ శక్తివంతమైన చూడండి వారిగా మారాలి అని దేవుడు వెళ్ళిపోతున్నంట. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఎంతమందికి ఆనందం ఉంది? ఎంతమంది ఆనందంతో దేవాలయానికి వచ్చి ప్రార్థనలు ఏకీపించారు? చూడండి, ఇంచుమించు అంటే యేసయ్య సమాధి మొదలుకొని ఆరోహణమయ్యే వరకు 500 పైగా కనపడ్డాడంట ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. కానీ దేవాలయంలో ఆనందంతో ఎంతమంది వచ్చారంట? 120 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన వారందరూ కూడా దుఃఖములో ఉండిపోయారు. కానీ ఆనందముతో వచ్చిన వారు ఎంతమంది? 120 మంది. ఈరోజు ఈ ఆత్మాభిషేక కూటాలకు ఎంతమంది ఆనందంతో రాగలుగుతున్నాం? ఈరోజు ఎంత గొప్ప ఆశీర్వదకరమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రతి మనసులో దేహాన్ని దేవాలయంగా మార్చడానికంటే ఎవరు వచ్చేసారు? ఆయన వచ్చేసాడు. ఎప్పటి వరకు? ఈరోజు నిర్మించుట, రెప్చర్కు సిద్ధపరచుట ఆయన ప్రత్యేకమైన పని అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. చెప్పండి, నిర్మించడం, రెప్చర్కు సిద్ధపరచడం ఎవరి పని? అందుకే అయ్యగారు అన్నారు కదా, నేనిక సిద్ధముగా లేను గానన్ పరిశుద్ధాత్ముడే నన్ను సిద్ధపరిచెను. దేవునికి స్తోత్రం. అమ్మ, ఎవరు చేస్తారంట అన్నీని? మనలో పాపమంట లాగేస్తూ ఉంటుంది. ఒక టైంకి రాలేం. పాపం అందరికీ ఏడేటప్పటికి వచ్చి దేవాలయంలో ప్రారంభించాలి, 7 దీవులు పట్టుకెళ్ళాలనుకుంటారు.
7 గంటలకు రావాలనుకున్న వారు అట్లీస్ట్ ప్రసంగములోనికి రాగలుగుతున్నారు. ఎవరు లాగేస్తున్నారు? ఈరోజు మన దేహాన్ని దేవాలయంగా మార్చుకున్న వారికంట టైం టు టైం రాగలుగుతారు. చెప్పిన టైం కంటే ముందుగా మనము ఉండగలుగుతాం. చూడండి, ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం చూస్తే చాలా అద్భుతకరమైన మాటలు కనబడుతున్నాయి. కనుక మత్తయి సువార్త 18 అధ్యాయం 20 నుంచి 20 వరకు చూసుకుంటే దేవుడు చెప్తున్న మాటలు ధ్యానం చేసుకుని ఆత్మ మనలో చేయు కార్యాలు మనం వివరించుకుందాం. భూమి మీద మీరు ఏమిని బంధింతురో అవి పరలోకంలోను బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పిదురో అది పరలోకంలోను ఇప్పబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తన్ను వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకములోను నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడే నేను వారి మధ్య ఉందినని చెప్పుచున్నాను. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది యేసయ్యే. అందుకేనంట వెళ్ళినట్టే పరలోకం వెళ్ళాడు, కానీ ఆరోహణం అంటే పరలోకం వెళ్ళిపోవటం, అవరోహణం అంటే కిందకి దిగిపోవటం, పాతాళానికి దిగిపోవటం. ఆరోహణం అయినప్పుడు అంటే శిష్యులు ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. అందుకని ఆనందించే వారందరూ కూడా చక్కగా ఎత్తబడతారు. ఇంకా మరియాకున్న దుఃఖము మనకు ఉండకూడదు. నిరాశ ఎక్కడ లాగేస్తంట? కిందకి లాగేస్తుంది, పైకి వెళ్ళనివ్వదు, ఎత్తబడినివ్వదు. ఈ అధ్యాయంలో చూసిన తర్వాత మనకిచ్చిన కృప, మనకిచ్చిన శక్తి ఈ భూమి మీద ఏ వ్యక్తికి లేదు, ఏ మతంలోనూ లేదు, ఎవ్వరికి లేదు. అటువంటి మహానందముతో జరుపుతున్న ఈ మహాకూటములో చూడండి, ఎవరి కొరకంట? పరిశుద్ధాత్మ తండ్రి గారి కొరకు. చూడండి, వారు 10 దినాలు చేసుకుంటే అప్పుడంట ఆయన వారి మీద వ్రాలెను అని రాయబడింది. పరిశుద్ధాత్మ వ్రాలుట అంటే అర్థం ఏం తెలుసా? దేవుని పని చేయడానికి, రక్షణ ఇవ్వడానికి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడానికి శక్తివంతుడైన ఆ తండ్రి మనలోకి వస్తాడంట. అందుకే రక్షణ పొందుకునే వరకు వదలరంట ఆత్మన్న వాళ్ళు. ఆత్మ లేని వాళ్ళు ఎప్పోతే పోవాలి, ఏ కాలు వచ్చి ఎరగాలి, అప్పుడే వస్తాడు. మూర్ఖత్వం. పైనుంచి వచ్చిన ఆత్మ భూమిని తలకిందులుగా చేసేటట్లు ఈయనే రక్షకుడు అని అంట ప్రపంచాన్ని తలకిందులు చేసి పడేశారు 12 మంది. ఎవరిని పొందుకున్నారు? బుధుకంతల వరకు శక్తివంతులుగా మార్చేశారు. వారంతా కూడా నడిచి ప్రయాణం చేశారు. తోమ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? నడిచే ప్రయాణం, సముద్ర మార్గం. ఈరోజు మనము రక్షణ స్వార్థ ప్రకటించడానికి వాహనాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, చక్కగా మనుషులందరూ మన చుట్టూనే ఉంటారు, చుట్టాలు మన చుట్టూ ఉంటారు, బంధువులు మన చుట్టే ఉంటారు. కానీ ఏం చెప్తున్నాం? వ్రాలుట అనగా సేవ కొరకు దేవుడు ఆత్మను మనకు అభిషేకించట. ఇందాక ఊదుట అనగా ఇంకా లోపడంతా పరిశుద్ధంగా, శుభ్రంగా, భక్తితో, శ్రద్ధగా ఇంట్లో వండుట. గుర్తు చూడండి, ఊదుట వేరు, వాలుట వేరు, కొమ్మరింపు వేరు. చూడండి, ఇవి 10 రోజులు చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ని వివరిస్తూ దేవుడు మనకు కృపించారు. ప్రభుకే మహిమ కలుగును గాక. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి గారు చేసే కార్యాన్ని మనం శ్రద్ధగా వింటే చూడండి అంట, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే చక్కటి మాటలు మనకు కనపడుతున్నాయి. 14వ అధ్యాయం కానుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. ఆయన మనలో ఉండి ఏం పని చేస్తున్నాడో, ఎలా పని చేస్తున్నాడో యేసయ్య చెప్తున్న మాటలే మనం విందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొని మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై
వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహింతును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ రెండు విషయాలు స్పష్టం చేశాడు. ఒకటి నివసించుట, రెండు లో ఉండుట. నివసించడం ఏం చూపిస్తుంది? వీళ్ళు నాతో నివసిస్తున్నారు అంటే పక్క పక్కనే ఉన్నారు. లో ఉన్నారంటే నీలో ఉండును అంటే లోపడ. ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి ఆయన మనలో నివసించేవారై ఉన్నారు, రెండు ఆయన మనలోనే ఉండేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, రోజంటే మనం ఇష్టమైన వారు అనుకుంటాం కానీ ముదిము వచ్చే వరకు ముద్దు పెట్టుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే ఈ అధ్యాయంలో ఉన్న తండ్రి కుమారా. ఎంత గొప్ప అద్భుతకరమైన నివాసము, అద్భుతకరమైన స్థితిని దేవుడు ఇక్కడ మనకు కనపరచింది. మనం అనుకుంటాం వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు బాగా ఏదో ఒక మాట వచ్చిన తర్వాత ఒకేసారి మనసు విరిగిపోతుంది, ఒకేసారి అలకలు వచ్చేస్తాయి. ఇంత మాట అన్నావు చూడని. ఈరోజు నీలో నివసించడానికి వచ్చిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ. నీలో ఉండటానికి వచ్చింది వారు ఎవరు? పరిశుద్ధాత్మ. ఈరోజు దేవుడు ఈ రెండు గొప్ప కార్యాలు మనకి చక్కగా తెలియజేస్తా ఉన్నారు. 26వ వచనం కూడా చదువుకుందాం. 25 నుంచి 26 వరకు చదువుకుందాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాట మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మను మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతుల అన్ని మీకు జ్ఞాపకము చేయించును. ఇక్కడ రెండు మాటలు కనబడుతున్నాయి. ఒకటి బోధించే వారెవరంటే చెప్పండి. అసలనంటూ నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే భయపడకుండా వెళ్తే నీలో మాట్లాడేది ఎవరు? ఎప్పుడైనా సరే ప్రభు నేను ఒంటరిగా వెళ్తున్నాను, నాతో నువ్వు ఉన్నావు, నేను వాళ్ళతో మాట్లాడుతాను, నాలో ఉండి నువ్వు మాట్లాడు. యేసయ్య చేసే ప్రార్థనలు ఎప్పుడైనా అన్నారా? తండ్రి నా కార్యాలు ఎన్నో చేసావు, ఈ కార్యం కూడా చేస్తున్నావు, లాజరు బయటికి అన్నాడు. వచ్చేసాడు. ఎవరు వచ్చారు? యేసయ్య చేసే ప్రార్థన ఎప్పుడైనా మనం చేయగలుగుతున్నామా? యేసయ్య పొందిన రక్షణ మనం పొందగలుగుతున్నామా? ఒక మానవుడిగా పుట్టి ఒక మానవుడిగా జీవించి ఆయన రక్షణకు ఎంత విలువిచ్చాడు, పరిశుద్ధాత్మ తండ్రి గారికి ఎంత విలువిచ్చారు. ఈరోజు నువ్వేం చూపిద్దాం అనుకుంటున్నావు? మోసే మహాపిరికోడు పారిపోయిన వాడిని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? ఫరో ముందు నిలబెట్టేశాడు. ఆ కాలంలో పెద్ద రాజ్యం, పెద్ద గొప్ప రాజు ఎవడంటే ఫరో. వణికించి పడేశాడు. దూతగా మారిపోయాడు. ఎవరికి? దేవునికిని ఫరోకిని. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఫరోకు దేవుడు ఎవరో తెలుసా? నా మోసే ముందు ఫరో కాదు కదా, ఫరో రాజ్యంలో ఏ కుక్క కూడా తోక గాని నాలుక గాని తీయకూడదు. ఒకప్పుడు పారిపోయినాడు, ఇప్పుడు ఎలా వచ్చాడంట? ఆ ఊర్లో ఫరో కూడా ఏం చేయకూడదంట ఆయన్ని, ఆ ఊర్లో ఉన్న కుక్క కూడా ఏం తోక కూడా నా భక్తుడి ముందు ఊపకూడదు, జాగ్రత్త. చూడండి, ఆత్మను ఎందుకు ఇచ్చారంట? ఫరో లాంటి ఉన్న వారిని ఎదిరించడానికి, ఒప్పించడానికి, మెప్పించడానికి, మేఘమెక్కి వెళ్ళిపోవడానికి దేవుడు ఆత్మనిచ్చాడు. ఊరకనే ఇవ్వలేదు. ఐగుప్తులు ఏం జరిగిందో భూమి మీద అదే జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఒక్క ఫరో, ఇప్పుడు మనకి ఇంటిలో ఫరో ఉన్నాడు, వీధిలో ఫరో ఉన్నాడు,
గ్రామంలో ఫరో ఉన్నాడు, పట్టణంలో ఫరో ఉన్నాడు, రాజ్యంలో ఫరో ఉన్నాడు, దేశం మొత్తం ఫరోలే. ఎంతమంది ఫరోలు ఎదుర్కోవాలంటే మన శక్తి ఎంత? ఇప్పుడు ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ వచ్చాడంట. పరిశుద్ధాత్మను చూడండి, అందుకే అయ్యగారు పరిశుద్ధాత్మ వచ్చే వరకు ప్రకటనకు వెళ్ళకండి, బైబిల్ మిషన్ బోధకులకి చెప్పిన మాట. ఎవరు వచ్చే వరకు? ఆయన ఒకప్పుడు లోదర్ మిషన్ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ట్రైనింగ్ ఇస్తారంటే పోయి ఇంకో మిషన్ పెట్టుకోండి, మాకు అవసరం లేదన్నారు. చూడండి, వచ్చి బైబిల్ మిషన్ పెట్టి చూడండి, పరిశుద్ధాత్మ లేకుండా చూడండి ప్రకటనకి వెళ్ళకూడదు, దినం 1 గంట సన్నిధి చేయకుండా గుమ్మం బయట కాలు పెట్టకూడదు. ఇది బైబిల్ మిషన్ వారికి ఇచ్చిన దైవజనుడు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం. నమ్మితే చేయండి, లేకపోతే లేదు. ఒక సింహం ఎలా వెళ్తుందో అలాగ దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఫరోలు కాదు కదా, ఎవడొచ్చినా తల వంచవలసిందే, తల వంచవలసింది. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంట? ఒకటి బోధించుట, అమ్మ, రెండోది జ్ఞాపకము చెయ్యట. పరిశుద్ధాత్మ గారు ఏం చేస్తున్నారు? బోధించేవారు ఆయనే, జ్ఞాపకం చేసేవారు ఆయనే. చూడండి, మరలా మనం చూస్తే ఆయన సర్వసత్యమును నడిపించి గ్రహింప చేయవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఏ సత్యం అంట? సర్వసత్యం. ఫరో దగ్గర అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను సత్యము అన్నాడు. సత్యం అనగా ఏమన్నాడు ఫరో? అది చెప్పే లోపలనే ఇంకో మాటలోకి వెళ్ళిపోయి శిక్ష చేశారు. అయ్యా పిలాతు గారు, పిలాతు గారు నిజంగా యేసయ్య నోటంపడ సత్యం అంటే ఏమొచ్చునో ఆ మాట మురుగైపోయింది. మనకేం తెలుసు? సత్యం లేదు, న్యాయస్థానానికి కళ్ళు కట్టేసి అక్కడ పెడతారు. సాక్షులు కావాలి, ప్రతి దానికి సాక్షులు కావాలి. సాక్షి లేకపోతే ఇంకంతే. చూడండి, ఎవరు చేయిస్తారంట? సాక్షులు లేకపోతే ఇంత అయిపోయింది, ఇంకేం లేదు. కానీ ఇప్పుడు వచ్చేసారు సత్యము చెప్పడానికి, గ్రహింప చేయడానికి, సత్యములో నడిపించడానికి. ఎవరు వచ్చేసారంట? పరిశుద్ధాత్మ. చూడండి, ఇంకా మనం చూసుకుంటే యోహాను సువార్త 16:13 చూసుకుంటే జరగబోయే సంభవించబోయేవన్నీ కూడా అంటే తెలియజేసేవారు ఎవరంట? చాలా మంది అనుకుంటారు రేపు ఏం జరుగుతుందో చెప్పేస్తే బాగుండు. ఒకప్పుడు దేవుడు అంటే తెలియనప్పుడు, రక్షణ పొందనప్పుడు, సంఘం లేనప్పుడు సోదమ్మ సోది సోదమ్మ సోది అని చెప్తే ఆవిడ కూడా చెప్పేసాం. చెప్పి ఏం చెప్తాం? ఎవరికి? సోది. ఏదో మనం పట్టిడి బియ్యిస్తే పట్టుకెళ్దాం, వండుకుందాం, తిందాం అనేవారు నేను సో చెప్తానమంటే అందులోనే ఉంది, అది చెప్పించేసుకుంటున్నాం. ఇంకా సో చెప్పించుకోకు. చెప్పేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. చిలక దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు లేటెస్ట్ మిషన్ వచ్చేసింది, మిషన్లో కాయిన్ వేయటమే చెప్పేస్తుంది. జాతకాలు నమ్మొద్దు, సకినాలు నమ్మొద్దు, సోది నమ్మొద్దు, చిలకని నమ్మొద్దు, మిషన్ నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్ము? పరిశుద్ధాత్మ నమ్ము. ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి. వాళ్ళని అడుగుతారు కానీ నన్ను ఎందుకు అడగరు అంటున్నాడు దేవుడు. మోకరించి ప్రశ్న వేసి జవాబు వచ్చే వరకు మోకాల మీద ఉండు. అలాగైతే బైబిల్ మిషన్ ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నాడు దేవదేశాయి. చెత్త పెరిగిపోద్ది. లేకపోతే ఏం చేయాలంట? మోకాలు వేసి ప్రశ్న వేయి, జవాబు వచ్చే వరకు మోకాల మీద ఉండు. రేపు రాబోయే రోజులు మామూలు రోజులు కాదు. ఒక్క ఫరోని కాదు ఎదుర్కోవలసింది, ఎంతమందిని? అందరూ ఫరోలే, అందరూ ఫరోలే. అటువంటి కాలం వచ్చేసింది. ఇటువంటి కాలంలో మనం ఎలా ఉండాలంట? జరగబోయేవన్నీ కూడా తెలుసుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ముందు జరుగు నీ చరిత్ర ముందు రాసి పెట్టినావు రక్షకాన వందనాలు. నేను చెయ్యలేనివన్నీ నీవు చేసి పెట్టినావు రక్షకాన వందనాలు. ఆ పాట పాడుకొని చాలు. ఎంత ఎంత అద్భుతకరమైన ఆశీర్వాదాలు మనకు అక్కడ కనపడతాయో. చూడండి, చివరిగానంట
పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి మనలను మేఘం ఎక్కించి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు భూమి మీద అందరికీ శ్రమ, మిగిలిన వారికి శ్రమ. చూడండి, ఆయన ఆరోహణం ఎలాగయ్యాడో సంఘం కూడానంట ఆరోహణకు సిద్ధపడాలి. ఈ సంఘ ఆరోహణం కొరకే ఆయన వచ్చారు. అడిగిన వారందరికీనంట రాకడ పర్యాంత వరకు ఆత్మను కుమ్మరిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఆత్మ కుమ్మరింపు దినాల్లో ఈ 3వ దినములో ఉన్న మనం మన కొరకు వచ్చి మన క్రియలు చేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి గారిని పొందుకుని ఆయన క్రియల్లో ప్రభు కన్నా అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి నడిపించేవారుగా ప్రభు మనల్ని సిద్ధపరిచి మేఘమెక్కించును గాక. పరిశుద్ధాత్మ వచ్చు.